విశాఖ స్టీల్ ప్లాంట్ పై జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వాడివేడి చర్చ సాగింది. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగదని స్పష్టం చేశారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ పై జీవీఎంసీ కౌన్సిల్లో కీలక తీర్మానాలు చేశారు సభ్యులు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 44 విభాగాల ప్రైవేటీకరణ, ఈఓఏ ప్రకటన ఉపసంహరించుకోవాలని తీర్మానం చేశారు. అలాగే తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఆధార్ కార్డులున్న నిర్వాసితులకు ప్లాంట్లో ఉద్యోగాలు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఈ తీర్మానాలకు జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదించింది. ఈ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపాలని కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వాడివేడి చర్చ సాగింది. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగదని ఆయన స్పష్టం చేశారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ పై జీవీఎంసీ కౌన్సిల్లో పలు కీలక తీర్మానాలు చేశారు సభ్యులు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 44 విభాగాల ప్రైవేటీకరణ, ఈఓఏ ప్రకటన ఉపసంహరించుకోవాలని తీర్మానం చేశారు. అలాగే తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఆధార్ కార్డులున్న నిర్వాసితులకు ప్లాంట్లో ఉద్యోగాలు ఇవ్వాలని వారు తీర్మానం చేశారు. ఈ తీర్మానాలకు జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదించింది. ఈ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సైతం పంపించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ మనకు అందిస్తారు. విక్రమ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు సంబంధించి గత కొద్ది రోజులుగా ఒక గందరగోళం నెలకొంది. ఇటీవల కాలంలో ఏదైతే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి 44 విభాగాలను ప్రైవేటు వ్యక్తులకి అప్పగించడానికి సంబంధించి నోటిఫికేషన్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఇదంతా కూడా పెద్ద దుమారం రేగుతూ ఉంది. అయితే ఈ రోజు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగిన సందర్భంలో ఏదైతే కౌన్సిల్ కు హాజరైనటువంటి వైఎస్ఆర్సీపీ సభ్యులంతా కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మేయర్ పొడిని చుట్టుముట్టి నినాదాలు చేస్తూ కూడా సేఫ్ స్టీల్ ప్లాంట్ అంటూ పట్టుబెట్టారు. అయితే దీని తర్వాత చర్చకు మేయర్ అనుమతించారు. దీంతో అన్ని పక్షాల నాయకులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎలాగైనా సరే స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కొన్ని కీలక తీర్మానాలు చేయాలని చెప్పి పట్టుబెట్టారు. దీంతో మేయర్ కూడా అంగీకారం తెలిపిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి తీర్మానాలు చేయడం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సంబంధించి ఇటీవల ఏవైతే ఈఓఐకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారో అవన్నీ ఉపసంహరించుకునేలా చేయాలని, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఇటీవల కాంట్రాక్ట్ కార్మికులను దాదాపు చాలా మందిని తొలగించి ఉన్నారు, వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా ఆర్కార్డుదారులు, అంటే స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఎవరైతే అప్పట్లో భూములు ఇచ్చారో ఆర్కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్టీల్ ప్లాంట్ లో శాశ్వత ఉద్యోగాలను కల్పించాలని చెప్పి, అంతేకాకుండా విశాఖ ఉక్కు పరిశ్రమకు చాలా సుదీర్ఘకాలంగా డిమాండ్ గా ఉన్నటువంటి ముడిన సరుకులను కేటాయించేలాగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ తీర్మానాలు చేయడం జరిగింది. ఈ తీర్మానాల కాపీలను కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపడం ద్వారా కూడా ఇక్కడ విశాఖపట్నం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల మనోభావం తెలియజేసేలా చూడాలని చెప్పి కూడా ఈ తీర్మానాలు చేసినట్టు జీవీఎంసీ కౌన్సిల్ తెలిపింది. హరీష్, థాంక్యూ విక్రమ్.